ఇక్కడ కనిపించే ప్లేస్ లోనే అన్నమయ్య ఇల్లు ఉండేది. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అన్నమయ్య గారు పుట్టి పెరిగిన ఇల్లు చూపిస్తానని. అన్నమయ్య గారి పెద్ద విగ్రహం పక్కనే ఇలా రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్ లోంచి లోపలికి వెళ్ళిపోవాలి ఒక 2 కిలోమీటర్స్. తాళ్ళపాక అనే ఊరు వస్తుంది. ఆ ఊరు లోపలికి వచ్చేసి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది అన్నమయ్య గారి ఇల్లు. గేట్ లోంచి లోపలికి వస్తే అన్నమయ్య గారు పుట్టి పెరిగిన స్థలం అంతా ఇదే. ఇక్కడ అన్నమయ్య గారి ఇల్లు ఒకటే కాదు, ధ్యాన మందిరము అలాగే వాళ్ళు పూజించే దేవుడు అన్ని కాంపౌండ్ లోపలే ఉంటాయి. అన్నమయ్య గారి ఇల్లు చెన్నకేశ్వర స్వామి గుడి పక్కనే ఉండేదంట అప్పట్లో. తాటాకులతో చిన్న పూరి గుడిసి అయితే ఇదే ప్లేస్ లో అయితే ఉండేది. ఆ ఇల్లు శిథిలావస్థం అయిపోయిన తర్వాత అదే ప్లేస్ లో అన్నమయ్య గారి విగ్రహం పెట్టి మండపం అయితే కట్టారు. పక్కనే ఉన్న ఇదే మండపంలో అయితే తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ కూడా కళ్యాణం చేస్తారంట. అన్నమయ్య గారు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వంశస్థులంతా ఇలా చెన్నకేశ్వర స్వామిని అయితే పూజించే వాళ్ళంట. ఇక్కడ ఉన్న చెన్నకేశ్వర స్వామి దగ్గర 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన చెన్నకేశ్వర స్వామి గుడి. ఈ పక్కనే పెద్ద హాల్ అయితే ఉంది. ఆ హాల్ ప్లేస్ లోనే అన్నమయ్య గారు ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళంట ఇదే ప్లేస్ లో. ఈ పక్కనే కళ్యాణ మండపాలు అలాగే ఇది మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అయితే చూసుకుంటూ ఉంది. ఈ పక్కనే ఇంకో ఆలయం కూడా ఉంది, అదే సుదర్శన చక్ర ఆలయము. ఇంత పెద్ద శిలా రూపంలో చూడడం సుదర్శన చక్రం ఇదే ఫస్ట్ టైం, చాలా బాగుంది ఇది. ఇక్కడ చెన్నకేశ్వర స్వామితో పాటు శివుని అయితే ఆరాధించే వాళ్ళంట అన్నమయ్య గారి తండ్రి. ఆ గుడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఇలా గుడి అయితే వస్తుంది. ఇదే అన్నమాట పురాతనమైన శివాలయము. ఇక్కడ స్వామి పేరు సిద్ధేశ్వర స్వామి అని పిలుస్తారు. లోపలికి వస్తానే నందీశ్వరుడు అయితే ఉంటారు. ఆయన దగ్గర నుంచి రంధ్రంలోంచి లోపలికి చూస్తే ఆ మహాశివుడు అయితే కనిపిస్తాడు. షార్ట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.